ఒంగోలులోని డ్రీమ్స్ స్కూల్ విద్యార్థుల కలలను నెరవేరుస్తుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రశంసించారు. కొప్పోలు రోడ్లో గల డ్రీమ్స్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ 2010లో 130 మంది విద్యార్థులతో ప్రారంభమైన డ్రీమ్స్ స్కూల్ నేడు 900 మందికి పైగా విద్యార్థులతో విరాజిల్లుతుందని కొనియాడారు. వచ్చే ఏడాది గుంటూరులో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేయనుండటం పట్ల స్కూల్ నిర్వాహకులు లక్ష్మీ శ్రీనివాసులను అభినందించారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ డ్రీమ్ స్కూల్లో 10వ తరగతి ఫలితాలు ప్రతి ఏటా పెరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక్కడ చదివే విద్యార్థులు 95% పైగా మార్కులు సాధిస్తున్నారంటూ తెలిపారు. ఒంగోలు నగరంలో అనేక స్కూల్స్ ఉన్న ఒక మంచి స్కూల్ గా డ్రీమ్స్ గుర్తింపు పొందింది అన్నారు. పేదరికంతో చదువు ఆగకూడదు అన్న ఉద్దేశంతో డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను తాము చదివిస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల గుర్తు చేశారు. ఈ వేడుకల్లో శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరెంట్ల రవికుమార్, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఆవులి రమణారెడ్డి, డాక్టర్ చాపల వంశీకృష్ణ, డ్రీమ్స్ స్కూల్ కరెస్పాండెంట్ ఈవీఎస్ లక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. Regarding this, our students won many prizes in zonal level and state levels. Our students participating in cultural activities such as dance held in parade ground every year and won many prizes regarding this. 2010లో మన స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కి మన డ్రీమ్ స్కూల్ తరపున మన మాగుంట శ్రీనివాసరెడ్డి సారే ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది మన వార్షికోత్సవాన్ని. అలాగే ఈ రోజు 16వ వార్షికోత్సవాన్ని పెద్దలైనటువంటి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సమయాన్ని మాకు కేటాయిస్తూ ఆదినారాయణ గారు ప్లీజ్, ఆదినారాయణ గారు ప్లస్ ఏంటబ్బా నీరసంగా ఉంటున్నారా? కర్ణుడు లోకములో విశ్వామిత్రుడు, అందుకే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన రాను బొంబాయికి రాను. మా అమ్మ హృదయపూర్వక ఆహ్వానం. సాయి కీర్తన she got 594. సార్ పేరెంట్ పైకి రావాలి. వీళ్ళకి తర్వాత సార్ రమ్మనైతే తొందరగా పైకి రమ్మ. జనార్దనుడు తన రాజకీయ ప్రస్థానములో నిరంతర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి అభివృద్ధి వైపు నడిపించిన అపర భగీరథుడు మా జనార్దనుడు. షణ్ముఖ్ ప్రియ, భార్గవరావు, సాయి కార్తిక్, హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిసిప్లిన్ లీడర్స్, ఇంగ్లీష్ లీడర్స్ స్టేజ్ మీదకి రండి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద హెడ్. కెప్టెన్స్ మహేంద్రరాజు, కెప్టెన్, హెడ్ బాయ్, It's time for Africa.
మన కొత్తపట్నం రోడ్లో డ్రీమ్స్ 2026 యానివర్సరీ సందర్భంగా ఈరోజు అంతా ఎంతోమంది మెరిట్ స్టూడెంట్స్ అందరికి కూడా మనం ప్రైజెస్ ఇవ్వటం, అదేవిధంగా ఈ స్కూల్లో ఎవరైతే అదర్ యాక్టివిటీస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రైజెస్ ఇవ్వటం, అందరూ కూడా కలిసి చేసుకునేది స్కూల్స్లో ఈ ఫెస్టివల్లే. యానివర్సరీ ఫెస్టివల్ చేసుకునేటప్పుడు పేరెంట్స్ తోటి అదేవిధంగా పిల్లలతోటి అందరూ కూడా కలిసి చేసుకునే ఫెస్టివల్. దానికి ఈరోజు నన్ను కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా మన శ్రీనివాసరావు గారికి, లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి గమనించినప్పుడు 2010లో ఫస్ట్ సారి వీళ్ళు మొదలుపెట్టి, అదేవిధంగా ఈరోజు బిల్డింగ్ కూడా ఓన్ బిల్డింగ్ కట్టి దగ్గర దగ్గర ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు 900 మంది స్టూడెంట్స్ని పెట్టుకొని ఈరోజు అన్ని విధాలుగా కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా ఈరోజు పేరు తెచ్చుకోవడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ఇయర్ 16th ఇయర్లో ఈరోజు యానివర్సరీ డే చేసుకుంటున్నాం. ఇయర్కి పెరుగుతూ వచ్చారు. ఇందాక ప్రైస్ ఇచ్చేటప్పుడు చూసాం, వాళ్ళ ఒక్కరికి 90%, 95% ఈరోజు వస్తుందంటే ఇక్కడ ఉండే టీచర్స్ కానీ, అదేవిధంగా మన లక్ష్మి గారు ఎప్పుడు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా, కొంతమంది పేదవాళ్ళు చాలామంది ఉంటారు, అయినా కూడా వాళ్ళకి ఫీజు అనేది డబ్బు అనేది కాకుండా పిల్లలు బాగుండాలి, ఇన్స్టిట్యూషన్ బాగుండాలి, అదేవిధంగా బాగా వాళ్ళని చదివించాలనే మంచి సంకల్పంతో ఆ ఇన్స్టిట్యూషన్ నడుపుతూ ఈరోజు ఎంతో చక్కగా ఒక టౌన్లో ఎన్నో ఉన్నాయి, అయినా కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా పేరు తెచ్చుకుందని చెప్పి కూడా ఈ డ్రీమ్స్ స్కూల్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన శ్రీనివాస్ గారేమో గుంటూరులో ఉంటా, ఇప్పుడే పిఎస్ఆర్ ఇన్ఫ్రా అని చెప్పేసి వాళ్ళ కంపెనీ పెట్టుకొని ఈరోజు పి అంటే మా ప్రసాద్, అదేవిధంగా ఎస్ అంటే మన శ్రీనివాసు, ఆర్ అంటే రవీంద్ర గడ కింద ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి రియల్ ఎస్టేట్ చేస్తా, అంటే దాన్ని కూడా కొంత దీంట్లోనే ఆదాయం అనేది చూసుకోకుండా వాళ్ళు కూడా ఒక ఇన్ఫ్రా కంపెనీ నడుపుకుంటూ ఈరోజు ఎంత చక్కగా ఈరోజు ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే చదువుకి చాలా విలువ ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. పిల్లల్ని పొద్దున్నే స్కూల్కి పంపించాము, సాయంత్రం వచ్చారు అనేది కాదు, వాళ్ళు అటెండెన్స్ ఎట్లా ఉంది, ఇవాళ ఏం చెప్పారు, అదేవిధంగా ఏ సబ్జెక్ట్లో మన వాళ్ళు బాగా యాక్టివ్గా ఉన్నారు. ఇందాక కూడా మనం డ్యాన్స్ చూసాం పిల్లల్ని, కొంతమందికి డ్యాన్స్ యాక్టివిటీస్ బాగుంటారు, కొంతమందికి స్పోర్ట్స్లో బాగుంటారు, కొంతమంది ఎడ్యుకేషన్లో బాగుంటారు. దానికి తగ్గ వాళ్ళకి మనం కూడా పేరెంట్స్ కూడా ప్రోత్సహించాలి, వాళ్ళ ముందుకు తీసుకెళ్లేటట్టుగా. వాళ్ళకి 100% అటెండెన్స్ ఉందా లేదా అనేది కూడా చూసుకుంటా వాళ్ళని కానీ చిన్న వయసులో నుంచే బాగా చదివించారంటే భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. అదే కానీ మీరు పట్టించుకోకుండా ఉంటే భవిష్యత్తులో కూడా మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోండి, చదివించండి. అదేవిధంగా అన్ని విధాలకు కూడా మీకు ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకే నేను కూడా చదివే పిల్లలు చాలామంది పేదవాళ్ళు ఉన్నారని, ఈ ఆటో డ్రైవర్స్ పిల్లర్స్ కానీ, అదేవిధంగా చిన్న చిన్న బుక్కు పెట్టుకొని ఉండే పిల్లలు కానీ, వాళ్ళు ఏంటంటే చదివించలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళందరి కోసం మన ట్రస్ట్ ద్వారా, డీజీఆర్ ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి 100 మంది పిల్లల్ని మనం తీసుకున్నాం. అదే మెరిట్ టాలెంట్ ఎగ్జామ్ పెట్టాం. టాలెంట్ ఎగ్జామ్ ద్వారా 95% అబోవ్ ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొని లాస్ట్ ఇయర్ 100 మెంబర్స్ని చదివించాం. ఈ స్కూల్లో కూడా ఒక అబ్బాయిని మన ట్రస్ట్ ద్వారా మనం సెలెక్ట్ అయ్యాడు, అతను కూడా చదివిస్తూ ఉన్నాం. మనం కూడా నేను మన కరెస్పాండెంట్స్ అందరూ కూడా మాట్లాడి వాళ్ళని బాగా చదివించండి, ట్రస్ట్లో చదివే వాళ్ళ అటెండెన్స్ ఎట్లా ఉందో కూడా మానిటరింగ్ చేస్తా, వాళ్ళు ఎలా ఉన్నారనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఫీజు ఒకటే కట్టడం కాదు, అదేవిధంగా వాళ్ళకి యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, షూస్ కానీ అన్నీ ఇస్తున్నాం. దాంతోపాటు మానిటరింగ్ చేస్తున్నాం, ఈ 100 మంది పిల్లలు ఎలా చదువుతున్నారు, తర్వాత వాళ్ళు ఎప్పుడు అటెండెన్స్ కరెక్ట్గా ఉందా, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందనేది కూడా మానిటరింగ్ చేస్తున్నాం. ఈ 6th క్లాస్లో సెలెక్ట్ అయిన 100 మెంబర్స్ని 10th వరకు 5 years ఫ్రీగా చదివిస్తున్నాం. ఈ ఇయర్ మళ్ళీ 100 మెంబర్స్ని తీసుకుంటున్నాం. కాబట్టి ఇయర్ వైజ్ ఇయర్ మనం 500 మంది పిల్లల్ని చదివిస్తే 10th వరకు వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వస్తారు, ఖచ్చితంగా భవిష్యత్తులో బాగుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చదివిండి. ఈ మంచి స్కూల్లో మీ అందరూ కూడా చేర్పించారు.
కాబట్టి మనకి లక్ష్మి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం తప్పకుండా కూడా మీ పిల్లల్ని మంచి రూట్లో పెడతారు కాబట్టి దానికి తోడుగా తల్లిదండ్రులు కూడా ముందుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నన్ను కూడా మీలో ఒకరిగా నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గారికి లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ డ్రీమ్స్ ఫెస్ట్ 2026 కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ దాదాపు 16 సంవత్సరాలుగా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా కూడా పనిచేస్తూ విద్యార్థికులు చక్కగా చదువుకొని తిరుపతిలో ఒంగోలుకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ముఖ్యంగా వారి భర్త గారు శ్రీ శ్రీనివాసరావు గారు వారి మిత్ర బృందం పార్ట్నర్స్ ఇద్దరు కూడా ఈరోజు కూడా వచ్చిన్నారు. వాళ్ళు అందరూ కలిసి డ్రీమ్ స్కూల్ అనేది స్థాపన చేయాలనే ఉద్దేశంతో 2010 సంవత్సరంలో వారు ప్రారంభం చేసి ఈ కార్యక్రమానికి మన సోదరులు రమణారెడ్డి గారు బ్రహ్మయ్య గారు వారి పిల్లలు ఇద్దరు కూడా రావటము ఎంతో సంతోషకరం తెలుపుకుంటూ ఈ సమావేశానికి విచ్చేస్తున్న ఇక్కడ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికి కూడా మాగుంట కుటుంబం తరపున తెలుపుతున్నాను. పిల్లలకి శుభాశీస్సులు కూడా తెలుపుతున్నాను. ముఖ్యంగా చెప్పాలనంటే డ్రీమ్ స్కూల్కి అప్పుడే 16 ఏళ్ళ వయసు వచ్చేసింది. 16 ఏళ్ళగా ఈ స్కూల్ కలాపాలంటే ఇప్పటికీ గుర్తుండిపోయింది. 2010 సంవత్సరంలో ఉన్నప్పుడు చిన్న స్కూల్, దాదాపు 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. 130 మంది స్టూడెంట్స్తో శ్రీమతి లక్ష్మీదేవి గారు ఈరోజు చూసుకుంటే 16 సంవత్సరాలు గడిచిన తర్వాత డ్రీమ్ స్కూల్ పైన ఉన్న నమ్మకంతో పేరెంట్స్ అందరూ వారి వారి పిల్లలను తెర్చి 900 మంది స్టూడెంట్స్ని ఇవాళ తయారయ్యారనంటే నిజంగా లక్ష్మీదేవి గారిని మనం ప్రశంసించవలసిందిగా సమయం వచ్చింది. ఇప్పుడు చాలా కష్టం, ఇది కాంపిటీషన్ ఎక్కువగా ఉంది స్కూళ్ళల్లో. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, నేను దాదాపు 30 సంవత్సరాలుగా చాలా స్కూళ్ళు రావటం పోవటం వెళ్ళిపోవటం కూడా జరిగిపోయి కనుమరుగైపోతున్నాయి. భగవంతుడి దయ వల్ల ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు అంటే వారి సహకారంతో లక్ష్మీదేవి గారు ముందుకు తీసుకెళ్తూ ప్రతి సంవత్సరం పిల్లల్ని కూడా ఎక్కువగా కూడా అడ్మిషన్స్ కూడా ఎక్కువ మందిని కూడా చేర్చుకుంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ తరఫున కార్యక్రమాలంటే ఇండిపెండెన్స్ డే అయినా రిపబ్లిక్ డే అయినా కూడా కంపల్సరీగా డ్రీమ్ స్కూల్ వారి కార్యక్రమం అనేది డాన్స్ ప్రోగ్రాం అనేది ఖచ్చితంగా జరపటం అంటే అదొక ప్రిస్టేజియస్ విషయం అనేది మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం నేను చూస్తూనే ఉంటాను, చక్కగా పిల్లలందరూ కూడా ఆ డాన్స్ అనేది కార్యక్రమం అనేది అంటే ఏ విధమైన సాంగ్ అనేది అయినా కూడా ఒక పర్ఫెక్షన్తో కాస్ట్యూమ్స్ అటైర్ అనేది కూడా అందమైన దుస్తులతో ఖర్చుతో కూడిన పని అయినా కూడా డ్రీమ్ స్కూల్ మేనేజ్మెంట్ వారు లక్ష్మీదేవి గారు మిగతా వారందరూ కూడా దీనిని భరించుకుంటూ ఒక మంచి పేరు తీసుకురావటం అనే దానికి చాలా ప్రశంసించవలసిన విషయం. అది ఈ ఇంతటితో కాదు, శ్రీనివాసరావు గారు చెప్తున్నారు ఇప్పుడు 2027 సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి గుంటూరులో కూడా పెద్ద ఎత్తున ఎక్కువగా మొదటగా ఒక 1000 మంది స్టూడెంట్స్తో కూడా ప్రారంభం చేయాలనేది లక్ష్మీదేవి గారు శ్రీనివాసరావు గారి సంకల్పం. అందుకు వాళ్ళ అబ్బాయి కూడా షణ్ముఖ్ ఆయన కూడా చదువుతూ ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత ఈ స్కూల్స్ మేనేజ్మెంట్ కూడా చూసుకునే దాని కొరకు ట్రైనింగ్ కూడా తీసుకోవటం జరగబోతుంది. కాబట్టి కుటుంబం అంతా విద్యారంగంలోనే ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం అనేది వారిలో కనపడుతున్నది. ఇప్పుడే మా గౌరవ లెక్చరర్ గారు చెప్తున్నారు, ఉన్నప్పుడు మాగుంట కీర్తిశేషులు మా అన్నగారికి మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు
1992 సంవత్సరంలో 16 జూనియర్ కాలేజీలు 3 డిగ్రీ కాలేజీలు కూడా ప్రారంభం చేయటం అనేది మారుమూల ప్రాంతాల్లో చూసాం. చాలా మందిని చూస్తుంటా నేను ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో ఉత్తీర్ణయి అక్కడక్కడ ప్రతి దగ్గర ఆ లెక్చరర్లు గాను ప్రొఫెసర్లు గాను అక్కడ ఉండటం అంటే స్కూల్లోనూ కాలేజీల్లో చాలా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు లక్ష్మీదేవి గారు శ్రీనివాసరావు గారు ఉన్నత విద్య కొరకు అందరినీ కూడా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కూడా వెళ్తున్నారంటే రమణారెడ్డి గారు చెప్తున్నారు. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులయ్యేది స్టేట్ ర్యాంక్స్ ఎప్పుడు 2-3 ర్యాంకులు, అది కూడా డ్రీమ్ స్కూల్ నుంచి చదివి వెళ్ళిన వాడికే రావటం అనేది ప్రత్యేకంగా అభినందిస్తూ డాక్టర్ గారు కూడా ఉన్నారు, వంశీ గారు మీకు కూడా వంశీ. ఇటువంటి కార్యక్రమం చేయాలన్నా కూడా అంటే కంటిన్యూస్గా పెర్ఫార్మెన్స్, ప్రతి ఒక్క స్టూడెంట్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా కూడా చాలా కష్టతర విషయం. అటువంటి ప్రోత్సాహం ఇస్తున్నారు టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఎక్కువ సమయం తీసుకోలేదు. ఎందుకంటే ఈ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కొరకు మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. పేరెంట్స్ అయితే వారి పిల్లలు ప్రదర్శించబోయే ఈ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడో చూడాలనే ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి నేను క్రమం తప్పకుండా 16 ఏళ్ళ నుంచి ఎప్పుడు వస్తూనే ఉన్నాను. కొంచెం అసౌకర్యమైంది ఏంటంటే టైర్డ్నెస్, ఒక 5-6 రోజుల నుంచి ఎక్కువ ప్రయాణాలు అందువల్ల లక్ష్మీదేవి గారిని శ్రీనివాసరావు గారిని కోరాను. నేను ముందే వచ్చేసి మిమ్మల్ని కలుసుకొని పిల్లలకు కూడా ఆశీస్సులు ఇచ్చేసేసి ఈ కార్యక్రమంలో కూడా మీతో పాటు పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ రావటం కూడా జరిగింది. అందరూ మరొకసారి మరలా కూడా వేరే కార్యక్రమాలు ఉన్నా కూడా వచ్చి మిమ్మల్ని కూడా మీ క్లాసుల్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎక్కువగా ఉత్తీర్ణత చూపించాల్సిన అవసరం ఉన్నాయి. 100% 10th ఎగ్జామ్లో కూడా మీ పెర్ఫార్మెన్స్ బాగుండాలి. రాబోయే రోజులు అనేది ఎక్కువ శాతం అనేది కూడా మీరు ఉత్తీర్ణత తీర్చుకోవాలని కూడా మిమ్మల్ని విష్ యూ ఆల్ ది బెస్ట్ అని ప్రతి ఒక్కరి కూడా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాల్లో నేను కూడా పాలు పంచుకున్నందుకు సంతోషంగా భావిస్తూ ముఖ్యంగా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గారు లక్ష్మీదేవి గారిని, వారి భర్త గారు శ్రీనివాసరావు గారిని, పార్ట్నర్స్ అందరికి కూడా మంచి ఒక అనుభూతి కలిగిన ఎడ్యుకేషన్ ఇవ్వటం, ఆ ఎడ్యుకేషన్లో మీరు ఉత్తీర్ణులు కావాలనేది కూడా పూర్తిగా మాగుంట కుటుంబం మిమ్మల్ని అందరినీ కూడా శుభాశిస్సులు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరు ఎక్కడ ఎటువంటి సహాయం అని అర్థిస్తూ వెళ్ళినా కూడా కాదు లేదు అనేటువంటి లేకుండా కల్మషం లేని మనిషిగా సహాయం చేసేటువంటి మా జనార్దన్ అన్న ఈరోజు ఎంతో అలసట చెందినప్పటికీ కూడా మేము పిలిచిన వెంటనే ఆ కోసం వచ్చినందుకన్నా మీకు మేము కృతజ్ఞులమే, మేము చాలా రుణపడి ఉంటాం. అలాగే డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ఈ రోజు ఉచిత విద్యను అందిస్తున్నాడు మన జనార్దన్ అన్న. ఒకసారి మన జనార్దన్ అన్నకి పెద్దగా చప్పట్లతోటి మనము సార్కి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎంతో మంది విద్యార్థులకి పుస్తకాలు, యూనిఫాము, కార్పొరేట్ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్నటువంటి మన ఒంగోలు టైగర్ మన జనార్దన్ అన్నకి మనందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.